ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూన్ 15వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 15వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రాశి వారికి ఈరోజు చక్కటి ఉత్తమమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. మీరు కోరుకున్న విధంగా మీరు అన్నింటిలోనూ కూడా విజయాన్ని అయితే సాధించబోతున్నారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మీ లక్ష్యాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సాధించడం కోసం మీకు అనుకూలమైన శుభ సమయంగా ఈరోజు ఉండబోతుందండి. ప్రతి పనిలో కూడా మీరు మనోబలంతో మీరు ఏది పెట్టుకున్నారో, ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ విషయాలలో సాధించడం కోసం మీరు మనోబలంతో ముందుకు వెళ్ళగలుగుతారు. విజయానికి మీరు అతి చేరువలో ఉండబోతున్నారండి. చక్కగా అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే రోజు మీకు రాబోతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఇది చెయ్యలేను, ఇది చెయ్యను, దీనివల్ల ఇలాంటి ఫలితాలు రావేమో అనే ఆలోచన ఈరోజు మీకు ఉండదు. ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దాని దిశగానే మీరు వెళ్ళడం జరుగుతుంది. ఎంతో సునాయాసంగా చక్కటి ఆర్థిక లావాదేవీలను కూడా జరపగలుగుతారు. రాదు అనుకునే డబ్బు కూడా మీకు ఈరోజు చేతికి రావడం జరుగుతుందండి. అనుకోని విధంగా మీకు ఆర్థికంగా లాభపడే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది. ప్రతి పని కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ సభ్యుల మధ్య కూడా చక్కటి సఖ్యత అనేది ఉంటుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించగలుగుతారు. అంతేకాకుండా కుటుంబంలో ఒక చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉండబోతుందండి. ముఖ్యంగా ఎవరైతే మీ పెద్దలు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ, పెద్దలు ఎవరైతే మీ తల్లిదండ్రులు కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఈరోజు మీ విషయాలలో ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పనులలో విజయాన్ని సాధించడానికి ఎంతో మీకు మేలు చేయబోతున్నాయండి. అన్ని వృత్తుల వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చక్కటి ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. విజయాలను అయితే సాధించగలుగుతారండి. మనోధైర్యం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మీ మనోధైర్యంతోనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సంక్లిష్ట పరిస్థితులు అంటే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే మీరు చేసే పనిలో ఇబ్బందులు రావటం కానీ, లేదా మానసికంగా కొంతవరకు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పరచాలని చూడటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీకు ఎదురవుతాయండి. అయినా సరే మీరు వాటినన్నిటినీ పక్కన పెట్టి ఒక చక్కటి మనోధైర్యంతో మీరు ఖచ్చితంగా ఈ పని ఈరోజు చేయాల్సిందే, ఖచ్చితంగా దీని నుండి నేను ఈ రకమైన ఆదాయాన్ని లేకపోతే వ్యక్తిగత పరమైన విషయాలలోనైతే వ్యక్తిగత అంశాలలో కానీ ఈ పనులను నేను చెయ్యాలి అనే ఒక సంకల్ప బలంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీరు సాధించి విజయాన్ని అయితే పొందగలుగుతారండి. ఎంత సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు మీ విజయాలను అయితే మీరు పొందగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే మీరంటే చూసి వారవలేక, మీ యొక్క ఎదుగుదలను చూసి వారవలేక మిమ్మల్ని తగ్గించాలని కానీ, 10 మందిలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని కానీ, మీ యొక్క పనులను ఇబ్బంది పెట్టాలి అని కానీ ఎదురు చూసే వాళ్ళైతే మీ పక్కనే ఉంటారండి. అటువంటి వారి విషయంలో కూడా మీరు ఈరోజు కాసింత జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. అట్లాంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా మీ పనుల పట్ల మీరు శ్రద్ధను చూపిస్తూ వెళ్ళటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆవేశంలో మాత్రం ఎట్లాంటి నిర్ణయాలను ఈరోజు తీసుకోకూడదు. ఆత్మబలంతో మీరు ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారండి. అయితే ఏది చేస్తున్నప్పటికీ కూడా అందులో విజయం రావటం, మీరు అనుకోని పరిస్థితులు మీకు ఎదురవటం, ఇది జరగదు అనుకునే పనులు కూడా జరగడం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. గతంలో ఏదైతే ఇబ్బంది పడి కొన్ని పనులను వదిలేయటం, అది వ్యక్తిగత విషయాలలో కానీ, మీ యొక్క లావాదేవీల ఆర్థికపరమైన విషయాలలో కానీ వదిలేసినవి కూడా ఈరోజు మీకు అందుబాటులోకి రావటం కానీ, దాని దిశగా ఏదైనా ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్యరీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు, అలర్జీలకు సంబంధించినవి కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఉన్నా కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. గతంలో ఏదైతే అనారోగ్య సమస్యల నుంచి ఎక్కువగా ఇబ్బంది పడ్డారో వాటన్నిటి నుంచి కూడా నెమ్మదిగా బయటపడగలుగుతారు. ఆరోగ్యరీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. మీ చుట్టూ ఒక చక్కటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. మీ యొక్క మాట తీరు వలన, మీ యొక్క ప్రవర్తన వలన అందరి మనసులను కూడా గెలుచుకోగలుగుతారండి. అది కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కటి ధనయోగం ఉంటుంది. కుటుంబ పరంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది ఉంటుందండి.
కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం, వారి యొక్క ఏదైనా వ్యక్తిగత పరమైన విషయాల గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం కూడా ఈరోజు మీరు చేయగలుగుతారు. ఏదైతే మీరు ఆస్తి వ్యవహారాలు కానీ, లేదంటే స్థిర చరాస్తులు అంటే ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలి, లేకపోతే ఇట్లాంటి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అట్లా విషయాలలో కూడా మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవటం కానీ, ఆ దిశగా ముందుకు వెళ్ళటం వల్ల కానీ మీరు లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఆ విధంగా కూడా మీకు ఈరోజు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవటం, మీకు వాడి యొక్క ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందించడం కూడా మీకు ఎంతో మానసికమైన సంతృప్తిని అయితే కలుగు చేస్తుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, విద్యా రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఎక్కువ శ్రద్ధాశక్తులను అయితే రోజు చూపించవలసి ఉంటుంది మీ విద్య పట్ల. అంతేకాకుండా మీ తల్లిదండ్రుల యొక్క మాటను కానీ, మీ గురువుల యొక్క మాటను కానీ మీరు పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింత విజయాలను పొందే అవకాశం కూడా ఉంటుందండి. ఎవరైతే తరగతి గదిలో పరీక్షలు రాస్తున్నారో, ఎవరైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో, ఎవరైతే విదేశీ విద్య కోసం పరీక్షలు రాయబోతున్నారో అందరికీ కూడా ఒక అనుకూలమైన విధంగా ఉండడమే కాకుండా ప్రతి పని కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు కోరుకున్న స్థానానికి చేరుకునే విధంగా ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈ రాశి ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగులైన వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఒత్తిడి అనేది ఉంటుంది. చిన్నపాటి ఒడిదొడుకులు కూడా ఉంటాయండి. అంటే మీ యొక్క పనిని చెడగొట్టాలని చూసేవారు కానీ, మిమ్మల్ని మీ పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతున్నాయని మిమ్మల్ని కొంతవరకు మిమ్మల్ని తగ్గించాలని కానీ ఇట్లా ఆలోచించేవారు కూడా ఉండబోతున్నారు. అట్లాంటి వారి విషయంలో ఈరోజు మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మీ పనుల పట్ల శ్రద్ధాశక్తులను చూపించి మీరు అనుకున్న సమయానికి మీ పనులను పూర్తి చేయడమే కాకుండా ఒక రకమైన చక్కటి గుర్తింపును పై అధికారుల నుంచి ప్రశంసలను కూడా మీరు పొందగలుగుతారండి. మీరు తగిన వేతనాన్ని అంటే మీ యొక్క శ్రమకు తగిన వేతనాన్ని పొంది ఆ విషయంలో కూడా సంతోషంగా అయితే ఉండగలుగుతారు. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులైన వారు ఉన్నారో వారికి కూడా ఈరోజు మీరు ఆ దిశగా అడుగులు వేసుకుంటూ మీరు ఉద్యోగ వేటలోకి వెళ్ళటం వల్ల మీరు కోరుకున్న విధంగా మీ యొక్క అర్హతకు తగినట్టు ఒక చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా మీకు ఉండబోతుందండి. అయితే ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తేనే తప్ప మీ అంతలో మీరుగా ఒక దగ్గర ఉంటే మీకు ఆ అవకాశం అయితే రాదు. ఆ దిశగా ప్రయత్నించిన వారికి తప్పకుండా సత్ఫలితం అయితే ఉంటుంది అనేది కూడా జరుగుతుందండి. ఇక ఈ రాశి ఎవరైతే ప్రమోషన్ల కోసం కానీ, లేకపోతే బదిలీల కోసం కానీ ఎదురు చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా మీకు ప్రమోషన్లు రావడం కానీ, లేదా మీరు కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యే అవకాశాలు కానీ ఉండబోతున్నాయి అనేది కూడా తెలుస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు అయితే అనుకూలంగానే ఉంటుంది. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం కాసింత ఆలోచించి మీరు పెట్టుబడులను పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. మీరు గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టేసి చేతికి డబ్బు రాలేదు, లేకపోతే వాటి వల్ల ఇబ్బంది పడుతున్నాము, నష్టపోయామని బాధపడుతున్నారో అటువంటి వాటి నుంచి కూడా మీకు ఉపశమనం కలిగే విధంగా కొంతవరకు మేలైతే జరగబోతుంది. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుందండి. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు, లాభాలను కూడా పొందగలుగుతారండి. ఇక విదేశీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో మీరు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీ వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని అవకాశాలను ఏర్పరచుకోగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క భాగస్వాములు ఎవరైనా ఉన్నా, లేదా మీ వ్యాపార విస్తరణ కోసం ఏదైనా ఆలోచించే విధంగా ఉన్నా అట్లాంటి వారి నిర్ణయాలను కూడా మీరు తీసుకుని మరింత వ్యాపార విస్తరణకు మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీ యొక్క నైపుణ్యతను ప్రదర్శించుకునే అవకాశము, దానికి తగిన సంపాదన అనేది మీకు ఉండబోతుందండి. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ మీ వ్యాపారంలో
చాలా పోటీ అనేది ఈరోజు ఉంటుందండి. ఆ పోటీకి తగ్గట్టుగా మీ యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులు కానీ, మీ సన్నిహితులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరో ఒకరు మీకు సహాయ సహకారాలైతే అందించడం జరుగుతుంది. దానితో మీరు రెట్టింపైన ఉత్సాహంతో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాలను కూడా పొందగలుగుతారండి. ఇక ఉద్యోగులైన మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. వేతనాన్ని కూడా పొందగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. ఇక మహిళల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి మహిళలు ఆరోగ్యం పట్ల కాసింత శ్రద్ధాశక్తులను చూపించడం, కాసింత విశ్రాంతి తీసుకోవడం కూడా ఈరోజు మీకు మరింత మేలు చేయబోతుందండి. ఇక ఈ రాశి వైవాహిక బంధంలో ఉన్న భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మీ బంధంలో ఈరోజు చక్కటి బలం అనేది ఉంటుందండి. మీరు చేసే ప్రతి పనికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని విధాలుగా కూడా మీకు ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్నవారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి శుభ సమయంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. ఇక ఈ రాశి రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా హుందాగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందండి. ఇక కోర్టు వ్యవహారాలు, లావాదేవీలు ఈ విషయంలో ఎవరైతే సతమతమవుతున్నారో వారికి కూడా కొంతవరకు మీకు ఉపశమనం అయ్యే విధంగా తీర్పులు రావడం కానీ, ఉపశమనం అయ్యే విధంగా మీకు ఆనందపడేలాగా కొంతవరకు ఏదైనా విషయాలు జరగడం కానీ మీకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని అయితే కలుగజేస్తాయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం మీ ఇష్ట దైవనామ స్మరణ చేస్తూ బహుళ ధాన్యాలతో చేసిన రొట్టెలను అందరికీ ఆహారంగా పంచిపెట్టడం వలన పేదలకు కానీ ఆకలితో ఉన్న వారికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను అయితే ఈరోజు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.